పాలక్ కొబ్బరి కూర చేస్తున్నాను. వావ్, సో మంచి కాంబినేషన్ అనిపిస్తుంది. సో గ్రీన్ లీఫీ వెజిటేబుల్ అచ్చంగా అలాగే వండితే కూడా ఎవరు తినరు, అందులో ఏదో ఒక కాంబినేషన్ యూస్ చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. లాస్ట్ ఇయర్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో ఓకే, సో పాలకూర అండ్ కొబ్బరి అండ్ మంచి కాంబినేషన్, యాక్చువల్గా హెల్దీ కాంబినేషన్ అండ్ మినిమల్ ఇంగ్రీడియంట్స్ తో చేసేస్తున్నారు సూపర్ గా. సో విత్ ఇన్ లెస్ టైం అనమాట. యా, లెస్ టైం అండ్ హెల్దీ డిష్ కూడా. ఓకే, పర్ఫెక్ట్. సో మరి స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దాం. సో స్టవ్ ఆన్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఏం వేస్తున్నారు? ఫస్ట్ ఆయిల్ వేయాలండి. చాలా లెస్ ఆయిల్ బికాస్ దిస్ ఇస్ హెల్దీ కాబట్టి మనం లెస్ ఆయిల్ తో డిష్ చేస్తాము. ఓకే, పర్ఫెక్ట్. యా, నెక్స్ట్ జీలకర్ర వేయాలి. అది బాగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఆవాలు వేయాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి వేయాలి. నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు వేయాలి. అది కొంచెం ఫ్రై అయ్యాక, వెల్లుల్లి రెబ్బలు కొంచెం టైం పడుతుంది కదా, సో అది ఫ్రై కాస్త ఫ్రై అయ్యాక. సో మీరేమైనా ప్రొఫెసర్గా పనిచేశారా, లెక్చరర్గా ఎప్పుడైనా? యాక్చువల్లీ బిఫోర్ సాఫ్ట్వేర్ స్కూల్లో చెప్పేదాన్ని. ఆ ముక్త కంఠము అక్కడ నుంచి వచ్చింది అనమాట. వెరీ ఆర్డరింగ్ వాయిస్, డామినేటింగ్ వాయిస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. సీరియస్లీ, అంటే లైక్ అనగానే అనిపించేసింది, అలా మాట్లాడుతున్నప్పుడే అనిపించింది. ఖచ్చితంగా స్టూడెంట్స్ని బాగా, బికాస్ అక్కడ స్టేజ్ ఉంటుంది కాబట్టి స్టేజ్ ఫియర్ ఉండకుండా బేస్ వాయిస్ వస్తుంది అంతే. డెఫినెట్లీ దట్ ఈస్ యాక్చువల్లీ వెరీ గుడ్ అనమాట. మాకు కూడా అదే కావాలి, మంచిగా పెద్దగా వాయిస్ కావాలన్నమాట. నెక్స్ట్ అది ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు కరివేపాకు వేయాలి. చిటపటలాడాక మన కొబ్బరి తురుము వేసుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ కొబ్బరి తురుము. పచ్చి కొబ్బరి అయితే చాలా టేస్టీగా ఉంటుంది, ఎండు కొబ్బరి కూడా యూస్ చేయొచ్చు. సూపర్. కొంచెం మంచి అరోమా వస్తుంది కదా కొబ్బరి ఫ్రై అయిన. సో దాని తర్వాత పాలకూర వేసేయాలి, విచ్ ఇస్ ద మెయిన్ ఇంగ్రీడియంట్. ఓకే, అయితే కాస్త వేగాలి, కొంచెం మగ్గనిద్దాము. పాలకూర పచ్చిగా ఉంటుంది కదా. సూపర్. సో లిడ్ పెట్టేసి సో పాలకూర అయితే కాస్త మగ్గాలి కదా. సో ఈలోపు ఫ్యామిలీ గురించి మాట్లాడేసుకుందాం. ఎవరు ఉంటారు, ఏం చేస్తుంటారు ఇంట్లో వాళ్ళు? మాది షార్ట్ అండ్ స్వీట్ ఫ్యామిలీ. నేను, మా హస్బెండ్ అండ్ మా బాబు. ఓకే, 1.5 year old బాబు. ఓకే, పేరు? రేయాంష్. వివేక్ రేయాంష్. ఓకే, మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? సేమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇద్దరు సాఫ్ట్వేర్. అరేంజ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్? అరేంజ్డ్ కమ్ లవ్. ఫస్ట్ లవ్ చేసుకొని మళ్ళీ అరేంజ్ చేశారా? అరేంజ్ చేసుకునే తర్వాత లవ్ చేశారు. పర్ఫెక్ట్, అసలు పర్ఫెక్ట్ ఆన్సర్. అందుకని అరేంజ్డ్ కమ్ లవ్ మ్యారేజ్ అన్నారు. ఎగ్జాక్ట్లీ. సూపర్. ఓకే, సో పర్ఫెక్ట్ కుక్ అయిపోయింది కదా. ఇంకా కుక్ అయిపోయి ఉంటుందండి. చూద్దాం. ప్రాపర్ గా కుక్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఇంకా స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. స్పైసెస్ యాడ్ చేసుకుందాము. కొంచెం పసుపు వేసుకుందాము. నెక్స్ట్ సాల్ట్ వేసుకుందాము. యాక్చువల్లీ ఏ వెజిటేబుల్లోనైనా సాల్ట్ అండ్ స్పైసెస్ కొంచెం తక్కువే ఉండాలి. సో విచ్ ఇస్ హెల్దీ. మనం హెల్దీ డిష్ చేస్తున్నాం కదా, సో అందుకోసం తగ్గించాలి. సో కారం వేశారు. నెక్స్ట్ ఏంటి? ధనియాల పొడి వేయాలండి. ఓకే, యాక్చువల్లీ లీఫీ వెజిటేబుల్లో ధనియాల పొడి చాలా గ్రేట్ కాంబినేషన్ అండి. వావ్. ఓకే, సో లైట్గా వాటర్ వేసుకున్నాం జస్ట్. ఓకే, ఇప్పుడు కాసేపు మగ్గనిద్దాము. లిడ్ పెట్టేసి వాటర్ పోసాం కదా. ఓకే,
2 minutes లో కుక్ అయిపోతుంది, రెడీ టు సర్వ్ అన్నమాట. ఓకే, సో ఈ లోపు ఫేవరెట్ పాస్ట్ టైం ఏంటి, హాబీస్ ఏంటి? పాస్ట్ టైం అంటే సాఫ్ట్వేర్ డెవలపర్ కాబట్టి మేము ఐ మీన్ వీ డోంట్ హ్యావ్ ఫ్రీ టైం. ఓకే, సో ఉన్న టైంలో లెర్నింగ్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం అంతే. లెర్నింగ్ కానీ కేటీ కానీ ఇవే ఉంటాయి అన్నమాట. సో మీరు మీ హస్బెండ్ ఇద్దరు ఒకే టీమా? లేదండి, డిఫరెంట్ టీమ్. ప్రాజెక్ట్స్ డిఫరెంట్? సేమ్ ఫీల్డ్ సేమ్ బట్ డిఫరెంట్ టీమ్స్. ఓకే, సో చక్కగా ఇదైతే వేగిపోయింది, ఇంకా మనం సర్వ్ చేసుకుందామా? రెడీ టు సర్వ్ అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందాం. ఓకే, సో రెడీ అయిపోయినట్టేనా? రెడీ అండి. పాలక్ కొబ్బరి కూర రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. పాలక్ కొబ్బరి కూరకి కావాల్సిన పదార్థాలు: పాలకూర 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 3, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 2, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్. పాలక్ కొబ్బరి కూర తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. దీనిలో కరివేపాకు, పచ్చి కొబ్బరి తురుము, పాలకూర వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ పాలక్ కొబ్బరి కూర రెడీ.